ఎస్ఐఆర్ నమోదు చేయడానికి ప్రభుత్వం నియమించిన బిఎల్ఓ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చి ఇలాంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ లో ఆల్రెడీ మీ పేరు, మీ వివరాలు ఉంటాయి. దాని పక్కన మీ పాత ఫోటో ఉంటుంది. పాత ఫోటో పక్కన మీకు కొత్తగా ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో ఒకటి పెట్టాలి ఇక్కడ. దాని తర్వాత 3 బాక్సులు ఉంటాయి. ఇది ఒకటి 1, 2, 3 ఇలా 3 బాక్సులు ఉంటాయి. అయితే మీ వివరాలు ఈ బాక్స్ లో ఇవ్వాలి. మీ పేరు, మీ ఐడెంటిటీ అంటే మీ ఆధార్ నంబరు అవసరం ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. దాంతో పాటు మీ అడ్రస్ అది కూడా కరెక్ట్ గా చెక్ చేసి ఇందులో రాయండి. దాని తర్వాత 2002 అంటే గత ఎస్ఐఆర్ అయినప్పుడు ఎవరైనా ఓటేసిన వాళ్ళు మీ బంధువులు ఉంటారు, మీ తల్లిదండ్రులు, మీ గ్రాండ్ ఫాదర్స్ అలాంటి వాళ్ళ వివరాలు ఈ బాక్స్ లో ఫిలప్ చేయండి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ 2002లో కూడా మీ వాళ్ళు ఎవరు ఓటేశారు అన్న వివరాలు మీకు తెలియకపోతే మీ బంధువులు ఎవరైతే మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఓటేసిన వాళ్ళు, మీ బంధువులది ఎవరైనా వివరాలు ఇందులో రాయండి. మండలం పేరు, జిల్లా పేరు, ఎక్కడ ఉన్నారు అన్న వివరాలు పేరు రాయండి. అయితే ఇక్కడ ఎపిక్ కార్డ్ అన్నది కంపల్సరీ కాదు. ఒకవేళ మీకు ఓటర్ ఐడి నంబర్ ఉంటే తెలిస్తేనే రాయండి, లేకపోతే కేవలం వివరాలు, పేరు, ఊరు వివరాలు రాసి ఇచ్చేయండి. ఇది స్కానింగ్ చేస్తారు. ఇక్కడ ఒక స్కానర్ ఉంటది. ఇది స్కానింగ్ చేసి బిఎల్ఓలు ఇచ్చిన తర్వాత 24 గంటలలో మళ్ళా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేస్తారు. జూలై 31 తర్వాత, మళ్ళా 31 తర్వాత ఒకవేళ మీరు నింపిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నాయి, మీరు 2002కి మీ చుట్టాలు ఎవరు అన్న వివరాలు ఇక్కడ రాయకపోతే వాళ్ళు మీకు ఒక నోటీస్ అందజేస్తారు. ఆ నోటీస్ అందజేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ లోనే కొన్ని ఉన్నాయన్నమాట డాక్యుమెంట్స్ కావాలి అన్నది. అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డు, మీ రెసిడెన్షియల్ అడ్రస్, ఇలాంటివి కొన్ని జాబితాలు, కొన్ని వివరాలు ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలాంటి దాంట్లలోకి వెళ్ళి ఏదైనా ఒక్కటి ఇచ్చి ఆ నోటీస్ కి మీరు ఆన్సర్ ఇస్తే మళ్ళా దాన్ని కరెక్షన్స్ చేస్తారు. సో దయచేసి ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏమి కాకండి. కానీ మీరు ఇది ఎప్పుడైతే నింపుతూ ఉంటారో అప్పుడు మాత్రము మీ పేరు, మీ అడ్రస్ వివరాలు చాలా జాగ్రత్తగా రాసి ఇవ్వండి. జూలై 31 తర్వాత మళ్ళీ నోటీస్ వస్తే అప్పుడు మీరు మళ్ళా ప్రూఫ్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం ఈ యొక్క ఫామ్ నింపితే సరిపోతుంది. దయచేసి భయపడకండి, మీ ఇంటి వద్దకు వచ్చిన బిఎల్ఓలకు మీరు సహకరించండి. అలాగే దీంతో పాటుగా ఒకవేళ మీకు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, కొత్త ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలి, ఇంట్లో ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటర్ డిలీట్ చేయాలి, అడ్రస్ పర్మనెంట్ గా మేము ఇక్కడ నుంచి వేరే జిల్లాకి వెళ్ళిపోయాము, మాకు ఇక్కడ అడ్రస్ వద్దు, మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయామంటే అవి డిలీట్ చేయాలి, అలాంటి వివరాలు ఉంటే బిఎల్ఓలను అడిగితే వాళ్ళు ఫామ్స్ ఇస్తారు. వాటిని నింపి ఆ వివరాలన్నీ పూర్తిగా వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి తెలియచేయండి. ఎవ్వరు భయపడకండి, దయచేసి బిఎల్ఓలకి సహకరించండి.